ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును, నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని మీ కుటుంబాల్లో మరొకసారి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రభు నామంలో నా యొక్క ప్రత్యేకమైన శుభములు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా? ఈ ఉదయాన దేవుని కృపలో మీరంతా బాగున్నారని, మీరంతా బాగుండాలని మీ అందరి గురించి ఆశించి ప్రార్థిస్తూ ఉన్నాను. దేవుడు గతించిన వారమంతా తన రెక్కల చాట మనల్ని భద్రపరిచి సజీవులుగా మనల్ని నిలువబెట్టి ఈరోజు మరలా ఆయనను స్తుతించే గొప్ప తరుణాన్ని అనుగ్రహించారు. ఏ యోగ్యత లేని, ఏ అర్హత లేని మనల్ని విడిచిపెట్టక ప్రతిరోజు మనతో మాట్లాడుతూ ఏ విధము చేతనైనా మనలను సంపూర్ణ సర్వశక్తిలోనికి నడిపించాలని ఆశించి దేవుడు మనతో మాట్లాడుతున్నారు. అందువల్ల మీరు ఏ కన్నీటి పరిస్థితులు గుండా వెళ్తూ ఉన్నా, ఏ బాధతో ఉన్నా, ఏ ఒంటరితనంతో మీరున్నా, ఏ నిందల్లో అవమానాల్లో ఉన్నా, ఈ పరిస్థితి ఏదైనప్పటికీ కూడా భయపడకండి. మిమ్మల్ని విడిపించాలని మీతో మాట్లాడుతున్నారు. దేవుని మాట పట్టుకోండి. మీరు ఇంకెవరైనా సమస్యలు, శోధనలో ఉంటే మీ ప్రతి ప్రార్థన అవసరత కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము. మీరు ఏ శోధనలోనో చివరి ప్రార్థనలో ఏకీభవించండి. ఆత్మీయ కుటుంబంగా మనందరం కలిసి అందరి కొరకు ప్రార్థన చేద్దాం. ఎప్పటికీ కూడా ప్రభు మన ప్రార్థన త్రోసివేయడు. తప్పక ఒకరోజు ఉంది జవాబు ఇవ్వడానికి. మీకు ప్రతి ప్రార్థనకు జవాబు ఇవ్వబోతున్నాడు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈ ఆదివారమున, ఈ పునరుత్థాన దినమున దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం యెషయా గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనము. మిమ్మును కరుణింపవలెనని ఆయన నిలువబడి ఉన్నాడు. ఆమేన్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుడు మిమ్మల్ని గురించి ఎంతగా ఆలోచిస్తున్నారో, ఎంత మీపై శ్రద్ధ కలిగి ఉన్నారో, మీ వెనుక ఎంతగా ఆయన పని చేస్తున్నారనేది మీకు తెలియజేయడానికే దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మీతో మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే చాలామంది అనుకుంటారు, అసలు దేవుడు నన్ను చూస్తున్నాడా లేదా, ఆయన దృష్టి నాపై ఉందా లేదా, ఇంతగా ప్రార్థిస్తున్నాను, ఇంతగా వాక్యం వింటున్నాను, ఇంతగా దేవుని కొరకు పనిచేస్తున్నాను, ఇంతగా దేవుని గురించి ఆలోచిస్తున్నాను, నిత్యము ఆయన కార్యం కొరకే నేను ఎదురు చూస్తున్నాను కదా, అయితే దేవుడు ఎందుకు నన్ను గుర్తు చేసుకోవడం లేదు, ఎందుకు నన్ను గురించి ఆలోచించడం లేదు, ఎందుకు నాకు జవాబు ఇవ్వడం లేదు, ఇంతగా ఎందుకు లేట్ అవుతుంది, నాకు సరిగా ప్రార్థన రాకపోవడం వల్ల, నేను సరిగా ప్రార్థన చేయకపోవడం వల్ల దేవుడు నన్ను చూడడం లేదేమో, ఆయన నాకు జవాబు ఇవ్వడం లేదేమో, ఆయన నన్ను దాటిపోతున్నాడు, అందరికీ జవాబు ఇస్తున్నాడు, అనేక మంది సాక్ష్యాలు చెబుతూ ఉన్నారు, అయితే నాకే ఎందుకు జవాబు ఇవ్వడం లేదు, ఆయన నన్నే ఎందుకు దాటిపోతున్నాడు, నన్నే ఎందుకు లక్ష్య పెట్టడం లేదు, నేను పాపిని కదా, నా పాపపు జీవితాన్ని బట్టి దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో, ఇంతకాలంగా నేను భయంకరమైన విగ్రహారాధనలో ఉన్నాను కదా, అందుకే దేవుడు నన్ను లక్ష్య పెట్టడం లేదేమో అన్నట్లుగా అనుకుంటూ ఉంటారు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, మీరు కూడా ఆ విధంగా అనుకుంటూ ఉన్నారా? ప్రియ సహోదరుడా, మీరు కూడా ఆ విధంగా అనుకుంటున్నారు కదా, దేవుడు నన్ను మర్చిపోయాడని. అయితే తల్లి అయినా మరుచునేమో, తండ్రి అయినా విడుస్తాడేమో, కానీ నేను నిన్ను మరువను అని వాగ్దానం ఇచ్చిన దేవుడు నిన్ను మర్చిపోలేదు, నిన్ను దాటిపోలేదు. అందుకే మరలా ఈరోజు నీతో మాట్లాడుతున్నారు, మిమ్మల్ని కరుణించాలనే నేను నిలువబడి ఉన్నాను అని. చూడండి, జక్కయ్య యొక్క జీవితం మనందరికీ తెలిసిందే. జక్కయ్యను ప్రభువు ఇంకా జక్కయ్య చెట్టుకి ఎక్కకముందే చూచాడు. అయితే జక్కయ్యకు తెలియదు ఆ విషయం. ప్రభువును చూడాలనే ఆశతో చెట్టు ఎక్కాడు. ఎవ్వరూ రాకుండానే ప్రభు కొరకు ఎదురు చూస్తున్నాడు 1000 కళ్ళతో. అంతరంగానే చూచిన ప్రభు జక్కయ్య కోసమే మేడు చెట్టు కిందకు వచ్చి ఆగాడైనా. జక్కయ్య కోసమే నిలువబడిపోయాడు. అక్కడున్న వారందరూ అనుకుంటున్నారు, ప్రభు ఇక్కడ ఏదో పని మీద నిలుచున్నారేమో అని. అయితే ప్రభు మాత్రం జక్కయ్య కొరకు అక్కడ నిలువబడిపోయారు. జక్కయ్యను కరుణించాలని, జక్కయ్యను పరలోక రాజ్య వారసుడిగా చేయాలని, జక్కయ్య హృదయంలో ఉన్న ఆశను తీర్చాలని ప్రభు జక్కయ్యను వెతుక్కుంటూ మేడు చెట్టు దగ్గరకు వచ్చారు. చెట్టుపైనున్న జక్కయ్యను పిలుస్తున్నారు, జక్కయ్య త్వరగా దిగిరా,
నీ అంతరంగానే నేను చూచాను. నీవెంతగా నన్ను చూడని ఆశపడ్డావో, నా కొరకు నువ్వెంతగా కనిపెట్టుకున్నావో నీ అంతరంగాన్ని చూచాను. నీ జీవితంలో ఏదో జరగాలని నా దగ్గరికి రాలేదు. ఈ లోకంలో ఎక్కడ దొరకని సమాధానం నా దగ్గర ఉందని, ఈ లోకంలో ఎక్కడ దొరకని పరిశుద్ధత నా దగ్గర ఉందని, ఆ నీతి కొరకు, పరిశుద్ధత కొరకు, సమాధానం కొరకు నీవు నా దగ్గరికి వచ్చావు. ఆ హృదయాన్ని నేను చూచాను. అందుకే ఇంత దూరం నీ కొరకు నేను వచ్చాను. నిన్ను కరుణించాలని వచ్చాను, నిన్ను రక్షించాలని వచ్చానని ప్రభు జక్కయ్యతో మాట్లాడుతూ ఉన్నారు. వెంటనే జక్కయ్య ఇంటికి వెళ్ళారు ప్రభు. జక్కయ్య ఇంట్లో ప్రభు అడుగు పెట్టగానే జక్కయ్య తన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. మొట్టమొదటిగా, అయ్యా, పన్నులు వసూలు చేసే ఉద్యోగస్తుడిగా నేను ఎవరి దగ్గరైతే అన్యాయంగా డబ్బులు తీసుకున్నానో, ఎవరి దగ్గరైతే మోసం చేశానో అదంతా నేను ఒప్పుకుంటున్నానయ్యా. ఎవరి దగ్గర తీసుకున్నానో వారికి 2 అంతలుగా నేను చెల్లిస్తాను. ఎవరిని మోసం చేశానో వారికి 2 అంతలుగా నిచ్చేస్తానని తను చేసిన ప్రతి పాపమును ఒప్పుకొని, అంతవరకు తను అన్యాయంగా సంపాదించిన తన ధనాన్నంతా కూడా తీసుకున్న వారందరికీ ఇచ్చేశాడు. అంటే అప్పటి వరకు ధనవంతుడుగా ఉన్న జక్కయ్య ఒక్కసారిగా పేదవాడిగా మారిపోయి ఉండొచ్చు. ఎందుకంటే తను సంపాదించిందంతా అన్యాయంగానే సంపాదించాడు. తనకున్న ధనమంతా అక్రమంగానే సంపాదించి ఉండొచ్చు. ఒక్కసారిగా తన పాపాన్ని ఒప్పుకొని అంతా కూడా విడిచిపెట్టాడు. ఈ లోకంలో నాకు ధనము లేకపోయినా పర్వాలేదు, ఈ లోకంలో పేరు ప్రతిష్టలు లేకపోయినా పర్వాలేదు, ఈ లోకంలో ఏమీ లేనివాడుగా పేదవాడిగా అయిపోయినా పర్వాలేదు, సృష్టికర్తని దేవుని నేను తెలుసుకున్నాను. ఈ లోకాన్ని ఎప్పటికైనా విడిచిపెట్టేవాడని నేను. విడిచిపెట్టినప్పుడు ఈ ధనాన్ని నేను తీసుకుపోను, కానీ నా రక్షణ నేను తీసుకుపోతాను. ఏమీ లేనివాడిగా ఈ లోకంలో ఉన్న రక్షణ భాగ్యం నాకుంటే నేను మరణించిన తర్వాత నేను ప్రభు దగ్గరికి వెళ్తాను అనే గొప్ప సత్యాన్ని జక్కయ్య తెలుసుకున్నాడు ప్రభు ఆయన ఇంట్లో అడుగు పెట్టగానే. అందువల్లే లోకాన్ని విడిచిపెట్టేశాడు, ధనాన్ని విడిచిపెట్టేశాడు, పేరు ప్రతిష్టలు విడిచిపెట్టేశాడు, మనుషుల మధ్యలో నేను గొప్పగా ఉండాలని విడిచిపెట్టేశాడు. నా భార్య ఏమనుకున్నా, నా బిడ్డలు ఏమనుకున్నా, నా బంధువులు ఏమనుకున్నా, అందరూ నన్ను పనికిమాలిన వాడిగా చూసినా, అందరూ విడిచిపెట్టేసినా పర్వాలేదు, నాకు ప్రభు దొరకరు, అది నా అదృష్టం, అంతకన్నా అదృష్టం ఈ లోకంలో నాకు ఏది లేదు అనే సత్యాన్ని తెలుసుకొని దేవుని కొరకు సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని బిడ్డగా మారిపోయాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ప్రభు నిన్ను గూర్చి కూడా ఈ విధంగా ఆలోచిస్తున్నారు. నిన్ను కరుణించాలని ఆయన నీ గుమ్మం ఎదుట నిలువబడి ఉన్నారు. నీ హృదయం అనే తలుపు దగ్గర నిలుచుండి తడుతూ ఉన్నాడు. ఇప్పటికైనా నాకు స్థానం ఇస్తారమే మీ గృహంలో అని. ఆనాడు జక్కయ్య కొరకు మేడి చెట్టు క్రిందకు వెళ్ళి జక్కయ్యను కరుణించాలని నిలువబడిన ప్రభు ఈరోజు నిన్ను కరుణించాలని నీతో మాట్లాడుతున్నారు. ఈ వాగ్దానం నీకు ఇచ్చారు అంటే నిన్ను కరుణించాలనే. కాబట్టి జక్కయ్య ఏ విధంగా అయితే తన పాపాన్ని ఒప్పుకొని ప్రభువుని చేర్చుకున్నాడో, నీవు కూడా నీ పాపాన్ని ఒప్పుకొని ప్రభువుని చేర్చుకుంటే ఈ లోకంలో నిన్ను మోసం చేసే మనుషులు, నిన్ను దగా చేసే మనుషులు, నీ బంధువులైన, నీ స్నేహితులైన, నీ చుట్టుప్రక్కల వారైనా, ధనమైన ఏదైనప్పటికీ ఎప్పటికైనా నిన్ను మోసం చేస్తుంది, నిన్ను విడిచిపెడుతుంది. అయితే ప్రభువు ఎప్పటికీ నిన్ను విడిచిపెట్టడు. నీ కొరకైనా నిలువబడి ఉన్నాడు నిన్ను కరుణించాలని. కాబట్టి ఈరోజు అందరం కూడా ఆయన చేతులకు మన జీవితాలు అప్పగించుకుందామా? తండ్రి, ఈ లోకంలో అన్నీ ఉన్నా మనశ్శాంతి నేను కోల్పోయినాయా, కరుణించే నీ దగ్గరకు వచ్చాను, నీవు కరుణిస్తే చాలయ్యా అని మనం మన జీవితాలను దేవునికి సమర్పించుకుంటూ ప్రార్థన చేద్దాం. కరుణించునా ప్రభువా, కరువాయే మనశ్శాంతి నాకు, మనలేను ఈ మహిలో, మనలేను ఈ మహిలో. కరుణించునా ప్రభువా, మానవులంతా మరిచేటివారు, మా ఇంటివారు దయచూపలేరు. మానవులంతా మరిచేటివారు, మా ఇంటివారు దయచూపలేరు. మరువని మా దైవమా, మము కన్న మా యేసువా, మరువని మా దైవమా, మము కన్న మా యేసువా. కరుణించునా ప్రభువా.
పరిపాటిగానే పుట్టితి పాపాల వలయములోని పెరుగుచు పడుచుంటి పరిపాటిగానే సరిదిద్దినను నిలుపుమా పరిశుద్ధునిగా చేయుమా సరిదిద్దినను నిలుపుమా పరిశుద్ధునిగా చేయుమా కరుణించునా ప్రభువా కరువాయే మనశ్శాంతి నాకు మనలేను ఈ మహిలో మనలేను ఈ మహిలో కరుణించునా ప్రభువా. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ కృపను బట్టి గతించిన వారమంతా మాకు తోడై ఉండి మరి ఒక నూతన వారంలో ప్రవేశపెట్టారు. ఇచ్చిన వారంను బట్టి వందనాలు. ఈ వారమంతా ఆత్మీయ కుటుంబం అంతటికి తోడై ఉండుండయ్యా. ఎవరు ఏ సమస్యలో ఉన్నా ఈ వారంలో వారి జీవితంలో అద్భుతాలు చూడాలి. ఎవరు ఏ శోధనలో ఉన్నా ఈ వారంలో అద్భుతం చూడాలి. ఎవరు ఏ వ్యాధితో ఉన్నా ఈ వారంలో అద్భుతం చూడాలి. ఈరోజు వాగ్దానం చేశారు, మిమ్మును కరుణింపవలనని నేను నిలువబడి ఉన్నానని. తండ్రి, మా కొరకు మీరు ఎదురు చూస్తున్నారా? మా కొరకు పరలోకాన్ని విడిచి ఈ లోకానికి వచ్చిన యేసు, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మా కొరకు సిలువ వేయబడ్డారు. మా కొరకు చివరి రక్తం బొట్టు వరకు కార్చారు. మా కొరకు ప్రాణం అర్పించారు. ప్రాణం పెట్టినంతగా ప్రేమించిన వారు నీవు తప్ప ఈ లోకంలో మాకెవ్వరూ లేరయ్యా. ఏ పాపం తెలియని, ఏ పాపం లేని మీరు సిలువపై మరణించారు. మా కొరకు బలి అయిపోయారు. ఇంతగా మమ్మల్ని ప్రేమించిన మీరు మమ్మల్ని ఎప్పటికీ దాటిపోరయ్యా. ఎప్పటికీ కూడా విడిచిపెట్టి వెళ్ళిపోరయ్యా. మమ్మల్ని కరుణించాలనే మీరు ఎదురు చూస్తున్నారు. ఈ సర్వసత్యాన్ని మా ఆత్మీయ కుటుంబంలో అందరూ తెలుసుకోవాలి తండ్రి. మరి ముఖ్యంగా ఉదయాన్ని ఎంతమంది అయితే సమస్యలు ఉండి కామెంట్స్ రూపంలో వారి ప్రార్థన వినుభవం తెలియజేస్తున్నారో వారందరినీ గాయపడిన చేతులకు అప్పగిస్తున్నానయ్యా. ప్రతి జీవితంలోనికి, ప్రతి కుటుంబంలోనికి ప్రభు మీరు దిగిరండి అయ్యా. ప్రతి సమస్య నుండి నీ శక్తి ద్వారా విడిపిస్తున్నారు నమ్ముతున్నాను. ఇది మనం ప్రారంభిస్తూ ఉండగా రోజంతా ఆత్మీయ కుటుంబం అంతటికి తోడుని నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని మర్చిపోలేదు, మిమ్మల్ని కరుణించాలని ఆయన నిలువబడి ఉన్నాడు. కాబట్టి భయపడొద్దు. దేవుని కొరకు నమ్మకంగా జీవించండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీకు అనుకూలమైతే తప్పక షేర్ చేయండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడు ఎండు నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.